హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ స్పెషల్ ఆంధ్ర వెజిటబుల్ పులావ్ చేశానండి. స్పెషల్ అని ఎందుకంటున్నానో తెలుసా? ఇందులో ఉల్లి వెల్లుల్లి రెండూ లేవండి. అయినా కూడా నార్మల్ పులావ్కి ఏమాత్రం తీసిపోనట్టుగా స్పైసీగా టేస్టీగా చాలా యమ్మీగా ఉంటుంది. ఒక్కసారి దీనికి కావాల్సిన పదార్థాలు చేసే విధానం చూసేద్దామా? ముందుగా గరం మసాలాని మనం వేయించి పెట్టుకోవాలి. ఇందులో మిరియాలు, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, జీలకర్ర, ధనియాలు, గసగసాలు, జాపత్రి, జాజికాయ, ఒక నల్ల యాలకు, ఒక చిన్న ఎండుమిరపకాయ ఇవన్నీ వేయించుకొని చల్లారిన తర్వాత మెత్తని పొడిగా చేసి పక్కన పెట్టుకోవాలి. వీటి కొలతలన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సేమ్ కొలతలతో చేస్తే వెజిటబుల్ పులావ్ చాలా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు బంగాళదుంపలు, క్యారెట్ ముక్కలు, పచ్చి బఠానీ, బీట్రూట్, పచ్చిమిరపకాయలు అన్నీ ముక్కలుగా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు 3 పెద్ద సైజు టమాటాలు తీసుకొని మెత్తటి పేస్ట్లా చేసి పెట్టుకోవాలి. 1.5 ఇంచ్ అల్లం తీసుకొని మెత్తటి పేస్ట్గా చేసి పెట్టుకోవాలి. దాంతోపాటు కొంచెం కొత్తిమీర, కరివేపాకు, 2 రెమ్మల కరివేపాకు సరిపోతుంది. ఒక పావు చెక్క పచ్చి కొబ్బరి తురిమి పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయిలో 2 స్పూన్లు నూనె వేసుకుని 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత మిక్సీ పట్టుకున్న అల్లం పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వాడట్లేదండి, ఓన్లీ అల్లం మాత్రమే పేస్ట్గా చేసి వాడుతున్నాము. వెల్లుల్లి ఉల్లి లేకుండా చేస్తున్నాం కాబట్టి అల్లం మాత్రమే వేస్తాము. అల్లం బాగా వేగిన తర్వాత పచ్చివాసన పోయిన తర్వాత ఈ కూరగాయ ముక్కలన్నీ కూడా వేసి బాగా వేయించుకోవాలి. 1 నిమిషం పాటు ఈ కూరగాయ ముక్కల్ని కొంచెం వేగనివ్వాలి. కూరగాయ ముక్కలు కొంచెం వేగిన తర్వాత పచ్చి కొబ్బరి తురుము కూడా వేసి వేయించుకోవాలి. కొబ్బరి కూడా కొంచెం పచ్చివాసన పోయేలాగా వేయించుకోవాలి. తర్వాత అందులోనే కొంచెం కొత్తిమీర కట్ చేసి వేసుకుని కరివేపాకు కూడా వేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే వెల్లుల్లి అవి వాడం కాబట్టి దీనికి మనం ఫ్లేవర్స్ కొన్ని యాడ్ చేసుకుంటే బాగుంటుంది. పుదీనా ఇష్టం ఉన్న వాళ్ళు పుదీనా కూడా వేసుకోవచ్చు, ఇక్కడ నేను వేయలేదు. ఇప్పుడు మనం ఇందాక మిక్సీ పట్టుకున్న గరం మసాలా కూడా వేసి కొంచెం సేపు బాగా వేగనివ్వాలి. ఇప్పుడే ఇందులో కొంచెం పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకుని 1/2 నిమిషం పాటు వేయించుకోవాలి. ఇప్పుడు ఈ కూర ముక్కలు వేగిన తర్వాత ఇందులో మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ని కూడా వేసి 1-2 నిమిషాల పాటు బాగా వేగనివ్వాలి. అంటే టమాటా పచ్చివాసన పోవాలి. టమాటా కూడా పచ్చివాసన పోయి కూర ముక్కలకి టమాటా జ్యూస్ అంతా కూడా కొంచెం పట్టే వరకు వేయించుకోవాలి. 2 నిమిషాల పాటు మూత పెట్టి మధ్యలో కలుపుకుంటూ చూసుకుంటే టమాటా కూడా మగ్గిపోతుంది. చూడండి, టమాటా జ్యూస్ కూడా మొత్తం మగ్గిపోయింది. ఇప్పుడు నేను బియ్యం కొలతకి సరిపడా, అంటే నేను బాస్మతి రైస్ 1.5 గ్లాస్ యూస్ చేస్తున్నాను. ఆ 1.5 గ్లాస్కి 2.25 గ్లాసుల నీళ్లు వేసుకున్నాను. బాస్మతి రైస్ 1.5 గ్లాసు అంటే దగ్గర దగ్గర 370 గ్రాములు వస్తుంది. దానికి 1 గ్లాస్కి 1.5 చొప్పున నీళ్లు తీసుకున్నాను, అంటే 2.25 గ్లాసులు వచ్చింది. బాస్మతి రైస్ ముందుగానే శుభ్రంగా కడిగి అరగంట పాటు నానబెట్టుకున్నాను. ఇప్పుడు ఈ నీళ్లు మరిగిన తర్వాత ముందుగా కడిగి నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసి జస్ట్ ఎక్కువగా కలపకూడదు, మళ్ళీ రైస్ విరిగిపోతుంది. జస్ట్ అలాగా ఒకసారి పైన అలా కలిపి మూత పెట్టుకోవాలి. 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఉడకనివ్వాలి. తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత తీసి ఒక్కసారి ఇలాగా పైన జస్ట్ అలాగా ఒక్కసారి కలిపినట్టు కలిపి మళ్ళీ మూత పెట్టి ఉంచుకోవాలి. అప్పుడు ఉన్న నీరంతా కూడా అయిపోయి రైస్ ఉడికిపోతుంది. ఇప్పుడు లో ఫ్లేమ్లోనే 1 నిమిషం పాటు ఉడకనిస్తే ఎంతో టేస్టీ యమ్మీ వెజిటబుల్ పులావ్ రెడీ అయిపోతుంది. చూడండి, చూడ్డానికి కూడా అబ్బా ఎంత టెంప్టింగ్గా అనిపిస్తోంది కదా. ఉల్లి వెల్లుల్లి లేకుండా చేసిన పులావ్ అంటే ఎవ్వరూ నమ్మరండి. ఇది తిన్న తర్వాత ఉల్లిపాయ వెల్లుల్లిపాయ లేకుండా
తినలేము అనే ప్రసక్తి కూడా ఉండదు. ఎంతో రుచిగా ఉంటుంది, చాలా బాగుంటుంది కూడా. వేడిగా తిన్నా చల్లగా తిన్నా కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. దీనికి నేను కీర దోసకాయ, క్యారెట్, కొంచెం కొత్తిమీర వేసి పెరుగులో కలిపి సర్వ్ చేసుకున్నానండి. ఒక్కసారి మీరందరూ కూడా ఇలా ట్రై చేసి ఎలా ఉందో నాతో షేర్ చేయండి. థ్యాంక్ యూ.